ఒక పార్టీ ఆఫీస్కి పోయి ఆ పార్టీ ప్రెసిడెంట్ ముందు కూర్చొని నీ జీవితంలో నువ్వు సీఎం కావన్నట్టు ఉంటుంది. అది ఎవరైనా చెప్తారా? ఈవెన్ జ్యోతిష్య శాస్త్రంలో కూడా పంచాంగంలో చెప్పిన పంచాంగ శ్రవణంలో కూడా చెప్తలేరు ఎవరు. మన వాడికి జీవితంలో సీఎం కావడం తెలిసినా ఆ ఆఫీస్లో ఆ పార్టీ ఆఫీస్లో కూర్చొని మీరు పుంజుకుంటారు ఈ సంవత్సరం మీరే సీఎం అంటారు. అలాంటిది నేనేట చెప్తా. అందుకని నేను చెప్పడం మానేసా. కాబట్టి ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ట్రోల్ చేసుకుంటారు. ఇప్పుడు ఇవాళ కూడా అంతే. కేసీఆర్ గారు బొమ్మేశారు, నా బొమ్మేశారు. కేసీఆర్ గారు 3వ సారి ముఖ్యమంత్రి కాకపోతే నేను జ్యోతిష్యం వదిలేస్తా అని చెప్పినా అని చెప్పేసి పెడతారు. నిజంగానే అది నేను చెప్పి ఉంటే నా వీడియో పక్కన అది పెట్టి ఉంటే జనాలు నమ్ముతారు. అంతేగాని నువ్వు బొమ్మేసి నీ ఇష్టం వచ్చిన ట్రోలింగ్ చేసుకుంటూ వెళ్ళిపోతే దానికి అర్థం ఏముంటుంది? సో అదే అంటే నేను ఓటు బ్యాంకును మార్చగలిగిన స్థాయిలో వేణుస్వామి ఉన్నాడు. రెండోది ఏంటంటే ఐఎమ్ ప్రౌడ్ టు సే, నేను గర్వంగా ఫీల్ అయ్యేది ఏంటంటే చాలామంది హీరోయిన్స్, హీరోలు, పొలిటీషియను, సెలబ్రిటీలు ఉంటారు. కానీ ఒక ఆస్ట్రాలజీ అనేది ఎవ్వరు అవునన్నా కాదన్నా ఎంతమంది విమర్శించినా ప్రస్తుతం దేశ కాలమాన పరిస్థితులను బట్టి గూగుల్ సెర్చ్లో కూడా తెలిసేది ఏంటి అంటే దేవుడి మీద నమ్మకం పెరుగుతుంది అని మనకు గూగుల్ చెప్తుంది. అట్లనే ఎంతమంది విమర్శించినా హిందూ మతం వ్యాప్తి పెరుగుతుంది. అట్ ది సేమ్ టైం శాస్త్రాల మీద నమ్మకం పెరుగుతుంది. మన కల్చర్కు దూరం అవుతున్న కొద్దీ ఆచార వ్యవహారాల మీద మనకు నమ్మకాలు పెరుగుతున్నాయి. ఇంత వెస్ట్రన్ కల్చర్లో, ఇంత భయంకరమైన పబ్బు కల్చర్లో ఇప్పుడు నన్ను ఇంటర్వ్యూ చేయాలంటే నువ్వు ఒక పద్ధతి గల డ్రెస్ వేసుకొని వచ్చినావు కానీ మిడ్డీస్ మినీస్ తీసుకొని రాలేదు కదా. అట్లనే పండుగ నాడు, శ్రీరామనవమి నాడు, ఉగాది నాడు అమ్మాయిలందరూ పట్టులంగాలు కట్టుకుంటున్నారు కదా. సో దేని ప్రాముఖ్యత దానికే. మనం ఎంత అడ్వాన్స్డ్కి వెళ్ళినా మన శాస్త్రాల యొక్క గౌరవము, మనం వాటిని నమ్మే విధానము, ఇప్పటికి కూడా మనం ఇంటికి పసుపే పూస్తున్నాం కానీ ఇంకా వేరే పూస్తలేం కదా. సో కామన్ అవన్నీ. సో నన్ను ఎంత ట్రోల్ చేసినా ఐ విల్ ఎంజాయ్. నేను నిన్న నైట్ నా స్టేటస్ కూడా అదే, ఐ విల్ ఎంజాయ్ మై ట్రోలింగ్ అని చెప్పి నేను పెట్టుకుంటా. దాన్ని ఫేస్ చేసి కూడా చాలామంది మెసేజ్ పెట్టారు, మిమ్మల్ని చూస్తే ఇన్స్పిరేషన్ గురువు గారు, అసలు మీరు ఇంత ధైర్యంగా ఎట్లా ఉంటారు అని. భయం వేయదండి? అంటే ఇప్పుడు నేను ఒకటి అంటే ఎగ్జాంపుల్ నేనే చూశాను. 2019 ఎలక్షన్స్కి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారికి ల్యాండ్ స్లైడ్ విక్టరీ అని జగన్ గారు చెప్పారు. కానీ ఫిగర్స్తో చెప్పిన వ్యక్తి మీరు. కానీ అవుట్ రైట్గా టీడీపీ మేము ఇచ్చిన సంక్షేమ పథకాలు, మేము చేసిన బెనిఫిట్స్ అన్నీ మా కోట్ల రూపంలో వస్తాయి, మేమే మళ్ళీ సీఎంగా కూర్చున్నాం, చంద్రబాబు నాయుడు గారితో ఉన్న ఉజ్జీలంతా చెప్పిన పరిస్థితి. కానీ జగన్ గారికి 150+ సీట్లు వచ్చిన పరిస్థితి. ఆ టైంలో మీరు ఎదుర్కొన్న సిచ్యువేషన్స్ ఏంటి? అంటే మానసికంగా కానీ ఆర్థికంగా. నాకు తెలిసి మీరు ట్రావెల్ చేయాలన్నా కూడా కొంత ఎక్కడ ఆలోచించారు, భయపడ్డారు. నిజంగా ఆస్ట్రాలజర్కి ఇలాంటి పరిస్థితులు ఉంటాయా అనేది నా 2 కళ్ళతో మిమ్మల్ని చూడడం అనేది నాకు చాలా చాలా పానిక్ అనిపించిన సిచ్యువేషన్. ఒక 2 సందర్భాలలో నేను బాగా ఫేస్ చేసినామా. ఒకటేమో తెలంగాణ వస్తుంది అని నేను చెప్పినప్పుడు నా సన్నిహితులందరూ నన్ను ఒక పిచ్చివాడిని చూశారు. లిటరల్గా పిచ్చోడు. ఐమాక్స్ అనేటువంటి సంస్థ నీకు తెలుసు. నేను ఐమాక్స్లో పూజ నిర్వహించేవాడిని. నాకున్న స్వేచ్ఛతోని ఐమాక్స్లో ఉండే స్టాఫ్ అంతా ఆంధ్ర. అక్కడ పూజ చేసే నేను ఒక్కడిని తెలంగాణ. 99% ఆఫ్ ది పీపుల్ అంతా సెటిలర్స్, ఆంధ్ర వాళ్ళు. ఒక్కళ్ళో ఇద్దరో తెలంగాణ వాళ్ళు కూడా ఈ 99 మంది దాటికి తట్టుకోలేక అన్ని మూసుకొని కూర్చునేవాళ్ళు. నేను ఒక్కడిని మాత్రం భీకరంగా ఫైట్ చేసేవాడిని. తెలంగాణ వస్తుంది అంటే ఎట్లా వస్తుంది అంటే జాతకపరంగా వస్తుంది. అంటే వాళ్ళకేమీ జాతకాన్ని అంచనా వేసే శక్తి ఉండదు కాబట్టి ఉండదు అంటారు. నేనేమంటా అంటే సోనియా గాంధీ తెలుసుకుంటే తెలంగాణ వస్తుంది, తెలంగాణ 100% వచ్చి తీరుతుంది అన్నప్పుడు నేను చాలా 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 సంఘర్షణకు గురయ్యేవాడిని. నన్ను చాలామంది కామెంట్ చేసేవాళ్ళు. నా స్నేహితులు కూడా నేను పక్కకి వెళ్ళిపోయిన తర్వాత వీడికి మైండ్ దొబ్బింది అని నన్ను విమర్శించేవాళ్ళు. తెలంగాణ వస్తుంది అని నేను ఈవెన్ ఒక ఛానల్లో కూడా చెప్పిన, ఒక TV5 ఛానల్లో నేను ఇంటర్వ్యూలో చెప్పిన, తెలంగాణ పలాని నెలలో పలాని డిసైడ్ అవుతుంది అని చెప్పిన తర్వాత నమ్మడం స్టార్ట్ చేశారు. సో ఇదే సందర్భము అప్పుడు నాకేం పెద్ద మానసికంగా సంఘర్షణ అనుభవించినా కానీ నేను బాగా భయపడ్డది ఇంత సోషల్ మీడియా ఇంపాక్ట్ లేదు. అవన్నీ ఉండుంటే నా పరిస్థితి వాళ్ళ వేరే రకంగా ఉండేది. ఎందుకంటే నేను చెప్పినవి చాలా, అసలు రాజశేఖర రెడ్డి గారు చనిపోతారని చెప్పిన విషయం కానీ, తెలంగాణ వస్తాయని, జగన్ జైలుకి వెళ్తాడన్న విషయం, జగన్ బెయిల్ విషయం, ఇవన్నీ నేను అవన్నీ కనుక ఉండుంటే ఇంకోటి ఏమైనా జరిగిందంటమ్మా. ఈ పనికి మాలిన మూర్ఖులు కొంతమంది హిందూ మతాన్ని ద్వేషించే వాళ్ళందరూ ఏం చేసేదంటే, నాకు ఈ సోషల్ మీడియా మీద నాలెడ్జ్ తక్కువ. నాకు అంటే ఫేస్బుక్ అకౌంట్ ఓపెన్ చేసుకుంటే మనకున్న ఫాలోవర్సు వాళ్ళని చూసుకొని మనం సంతోషపడడం అంత ఏం లేదు. మన ఏదైనా ఉంటే టక్కున పోస్ట్ చేసేది, వదిలేసేది. అయితే నేను చెప్పిన వాటిని బేస్ చేసుకొని కొంతమంది దానికి రిపోర్ట్లు కొట్టి నా 5 అకౌంట్లు లేపేశారు ఫేస్బుక్. పోయినప్పుడల్లా నాకేం తెలియదు, కొత్తగా ఓన్ చేసుకోవడం, నడిపించుకోవడం. దాంట్లో నా కంటెంట్ అంతా ఉండిపోయింది. దాన్ని తీసి పెట్టుకోవాలనే నాలెడ్జ్ కూడా నాకు లేదు.
జగన్మోహన్ రెడ్డి గారికి బెయిల్ ఎప్పుడు వస్తుంది, జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి ఎప్పుడు వెళ్తారు? బట్ నాకు గుర్తుంది ఒక ఉగాది పంచాంగంలో మీరు అప్పుడు మన 6 టీవీ ఛానల్లో నేను చిదంబరం కూర్చున్నప్పుడు చెప్పారు సీఎం ముఖ్యమంత్రి గారు రెండోసారి అవుతారని, సంథింగ్ తెలంగాణకి సంబంధించి 2 టర్మ్స్ కేసీఆర్ అవుతారని మాత్రం మీరు చెప్పిన ఎట్ ది సేమ్ టైం మళ్ళీ అదే ఛానల్లో అమరావతి దాన్ని ఏమంటారు క్యాపిటల్గా జరగబోతుంది అన్నప్పుడు ఆ ముహూర్తం మంచిది కాదు, దానివల్ల అమరావతి చాలా డిజాస్టర్ అవుతుంది, అక్కడ అమ్ముకున్న వాళ్ళందరూ అదృష్టులుగాను కొనుక్కున్న వాళ్ళందరూ అదృష్టం మిగిలిపోతారని చెప్పేసి వీడియో కూడా ఉంది. అది ఇంకా ట్రెండింగ్లో ఉంది ఇప్పుడు 6 టీవీది.